హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హర్విల్లు. మనం ఇప్పుడు రాఖీ పండగ యొక్క చరిత్ర గురించి తెలుసుకుందామండి. మన పురాణాలలో కూడా దీని గురించి కొన్ని ప్రస్తావనలు వచ్చాయండి. ఇప్పుడు కొన్ని ప్రస్తావనల గురించి మాట్లాడుకుందామండి. పురాణాల ప్రకారం అసురులకు దేవతలకు దాదాపు 12 సంవత్సరాల పాటు యుద్ధం జరిగింది. ఆ సమయంలో ఇంద్రుని ఇంటిపై ఓ రాక్షసి దాడి చేసి ఆక్రమించుకుంది. అప్పుడు ఇంద్రుని సతీమణి శచీదేవి తనకు సహాయం చేయాలని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వేడుకుంటుంది. అప్పుడు ఇంద్రుడిని కాపాడడానికి విష్ణువు తన మణికట్టు చుట్టూ పత్తితో తయారు చేసిన ఒక పవిత్రమైన దారాన్ని కట్టాలని సూచించాడు. అప్పుడు శచీదేవి కోరిక మేరకు విష్ణుదేవుడు ఆ రాక్షసిని అంతమొందిస్తాడు. ఆ తరువాత ఇంద్రుడు త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. అలా శచీదేవి రక్షాబంధన్ పండుగను ప్రారంభించగా నేటికి మనం రాఖీ పండుగను జరుపుకుంటున్నాము. మహాభారతంలో కూడా దీని ప్రస్తావన వచ్చిందండి. మహాభారతంలో శ్రీకృష్ణుడు శిశుపాలుడిని సంహరించేందుకు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగిస్తారు. అదే సమయంలో తన చేతికి అనుకోకుండా గాయం అవుతుంది. ఆ గాయాన్ని చూసిన ద్రౌపది వెంటనే తన చీర కొంగుతో కన్నయ్య వేలికి రక్షగా చుట్టింది. తన సోదరుడిగా భావించి వెంటనే ద్రౌపది స్పందించడంతో తనకు ఎల్లవేళలా అండగా ఉంటానని వేణుమాధవుడు హామీ ఇచ్చాడు. అప్పటి నుంచి రాఖీ పండుగకు నాంది ప్రారంభమైందని చెబుతారు. అనంతరం కౌరవుల మధ్య అవమానం ఎదుర్కొంటున్న సమయంలో ద్రౌపదికి కన్నయ్య అండగా నిలిచాడు. పురాణాల ప్రకారం శ్రావణ పౌర్ణమి రోజున గణేశుని సోదరి అయిన నాగదేవతతో రక్ష కట్టించుకోవడం చూసిన ఆయన పుత్రులు తమకు కూడా సోదరి కావాలని కోరతారు. అప్పుడు గణేశుని కళ్ళ నుంచి సంతోషిమాత ఆవిర్భవించిందని చెబుతారు. అవివాహితులు, పిల్లలు లేని జంటలు శ్రావణ పౌర్ణమి రోజున సంతోషిమాతను భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున రాఖీ కట్టించుకున్న వారికి సంతోషిమాత అనుగ్రహం కూడా లభిస్తుంది. ఓనం పండుగ విషయంలో కూడా రాఖీ ప్రస్తావన వచ్చిందండి. ఓనం పండుగ అంటేనే అందరికీ గుర్తొచ్చేది మహాబలి చక్రవర్తి. అసురుల రాజైన మహాబలి భూలోకాన్ని ఆక్రమించినప్పుడు తన బారి నుండి అందరినీ రక్షించేందుకు శ్రీ విష్ణుమూర్తి వైకుంఠాన్ని వదిలి వామనుడి అవతారంలో భూలోకంలో అడుగుపెడతాడు. అదే సమయంలో శ్రీ మహాలక్ష్మి బ్రాహ్మణ యువతి రూపంలో బలిచక్రవర్తి వద్దకు వెళ్ళి శ్రావణ మాసంలో శుద్ధ పౌర్ణమి తిథి నాడు మహాబలి చేతికి పవిత్రమైన దారాన్ని చేతికి కట్టి తానెవరో వివరించి తన భర్తని ఎలాగైనా తిరిగి వైకుంఠానికి పంపాలని కోరుతుంది. అటు మన చరిత్రలో కూడా రాఖీ యొక్క ప్రస్తావన వస్తుందండి. చరిత్రను పరిశీలిస్తే అలెగ్జాండర్ భార్య రోక్సానా తక్షశిల రాజు అయిన పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది. విశ్వ విజేతగా మారాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్ క్రీస్తుపూర్వం 326లో మన దేశంపై దండయాత్రకు వచ్చాడు. అదే సమయంలో బాక్ట్రియన్ యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు. ఆ వివాహ బంధం ద్వారా మధ్య ఏసియా, ముఖ్యంగా జీలం, చీనాబ్ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని భావించిన అలెగ్జాండర్ ఆ రాజులపై యుద్ధం ప్రకటిస్తాడు. అదే సమయంలో జీలం నది ఒడ్డున ఉన్న పురుషోత్తముడు అలెగ్జాండర్ సేనలతో యుద్ధానికి సిద్ధమవుతాడు. అయితే పురుషోత్తముడి ధైర్య సాహసాల గురించి తెలుసుకున్న అలెగ్జాండర్ భార్య రోక్సానా తన సోదరుడిలా భావించి పురుషోత్తముడికి రాఖీ కడుతుంది. యుద్ధంలో తన భర్త అలెగ్జాండర్ ఓటమి పాలైతే చంపొద్దని కోరుతుంది. దీంతో అలెగ్జాండర్ను అంతమొందించే అవకాశం వచ్చినా తన చేతికున్న రాఖీ చూసి పురుషోత్తముడు ఆగిపోతాడు. మరోవైపు మొఘల్ సామ్రాజ్యంలో చిత్తోడు రాజ్యాన్ని ఏలుతున్న కర్ణావటి రాణి కూడా అప్పటి మొఘల్ చక్రవర్తి హుమాయూన్కి రాఖీ పంపినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజలందరికీ ఐకమత్యం చేసేందుకు రక్షాబంధన్ ప్రోత్సహించారట. ఇలా మనకి రక్షాబంధన్ యొక్క ప్రస్తావన చాలా చోట్లనే వచ్చిందండి.